Tally Lokehs SAP software training. హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో టుడే మనం ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో ఒక న్యూ టాపిక్ అనేది మీతో నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా న్యూ వ్యూవర్స్ విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మరిన్ని నోటిఫికేషన్స్ అనేది మీకు రీచ్ అవ్వడం జరుగుతుంది. సో మీరు మనం చెప్పే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేస్తారు. ఓకేనా? చూడండి. యా సో టుడే మన టాపిక్ వచ్చేసి కస్టమర్ డౌన్ పేమెంట్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమున్నాయి, టీ కోడ్స్ ఏంటి అనేది మీతో నేను డిస్కస్ చేస్తాను. సార్, ఈ కస్టమర్ డౌన్ పేమెంట్ అనేది ఎప్పుడు ఏ టైంలో దీనిని ఎక్కువగా యూజ్ చేస్తారు ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో అని ఇక్కడ చూసుకుందాం. జస్ట్ స్మాల్ డెఫినేషన్ చూడండి. సో కస్టమర్ డౌన్ పేమెంట్ ప్రాసెస్ ఈజ్ రిక్వైర్డ్ when advances are received from customers to fulfill sales orders before the actual sale has occurred. These customer advances are a liability for the organization which will be cleared by future sales. సో ఇక్కడే మీకు మీనింగ్ దొరికిందని అనుకుంటున్నాను. సో కస్టమర్ డౌన్ పేమెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము మార్కెట్లో అంటే లైక్ మనది క్లయింట్ బిజినెస్ అనుకోండి. మనము మార్కెట్లో ఎన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్కి మన దగ్గర ఉన్న గూడ్స్ కానీ స్టాక్ కానీ సేల్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఒక కస్టమర్కి మన క్లయింట్ బిజినెస్కి మధ్య కన్వర్జేషన్లో కస్టమర్ వచ్చేసి మన దగ్గర 2 lakhsకి స్టాక్ కానీ గూడ్స్ కానీ సమ్ క్వాంటిటీకి కావాలని చెప్పారు. సో అందుకు గాను ఆ కస్టమర్ కొంత అమౌంట్ 2 lakhsలో 1 lakh ముందుగానే అడ్వాన్స్గా ఇవ్వడం జరిగింది. ఎవరికి? మన ఆర్గనైజేషన్స్కి, అంటే క్లయింట్ బిజినెస్కి 2 lakhs టోటల్గా కస్టమర్కి సరుకు అనేది అంటే స్టాక్ కానీ గూడ్స్ కానీ కావాలి. సో అందుకోసం ఆ కస్టమరు మన బిజినెస్ దగ్గరగా ఆర్డర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆర్డర్ అని అనొచ్చు, లేదంటే అడ్వాన్స్ అని చెప్పొచ్చు. సో మనం ఏం చేసామంటే మన ఆర్గనైజేషన్ కస్టమర్స్ నుంచి ఒక 1 lakh అడ్వాన్స్గా ముందుగా తీసుకోవడం జరిగింది. అంటే స్టాక్ కన్ఫర్మేషన్, అంటే కంపల్సరీగా అతను మన బిజినెస్ దగ్గర అంటే మన ఆర్గనైజేషన్ దగ్గర 2 lakhs సరుకు అనేది తీసుకొని వెళ్తాడు. ఓకే, అందుకు గాను ఆ కస్టమర్ మనకి 1 lakh ముందుగానే పే చేశాడు అడ్వాన్స్గా. సో దీనే మనం కస్టమర్ డౌన్ పేమెంట్ అంటాం. ఓకే, సో ఇంకా మెయిన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఏదైనా ఒక సరుకు కావాలనుకున్నప్పుడు సో మనం కూడా ఆర్డర్ అనేది ఆర్డర్ లాగానే ఇవ్వచ్చు, లేదంటే అడ్వాన్స్ అని ఇవ్వచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఒక మార్కెట్లో మనం చూసుకుంటే ఒక ఇల్లు చూస్తామంటే, ఒక సిటీలో ఒక ఇల్లు చూస్తాం. 1 year 2 years మనము ఆ హోమ్లో ఉండటానికి మనము ఫిక్స్ అయిపోతాం. సో ఆ ఇల్లు ఏరియా వాళ్ళకి ఇవ్వకుండా మనకే ఇవ్వడానికి మనం ఏం చేస్తాం, ముందుగా అడ్వాన్స్ ఇస్తాం. ఓకే, సో మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి అమౌంట్ ఎక్కువ ఇస్తా అంటే వాళ్ళకి ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఆ ఇల్లు ఓనరు. అందుకోసం మనం ఏం చేస్తామంటే ఒకవేళ వాళ్ళు 5 lakhs కన్నా చెప్పినట్లయితే మనం దాంట్లో 2 lakhs ముందుగానే అడ్వాన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు? మీకు కన్ఫర్మేషన్ అవుతుంది ఆ ఇల్లు. అలాగే కస్టమర్ కూడా మన దగ్గర 2 lakhs సరుకు అనేది కావాలనుకున్నాడు కాబట్టి మన ఆర్గనైజేషన్ దగ్గర సో కన్ఫర్మేషన్ కోసం ముందుగానే అతను 1 lakh అడ్వాన్స్ అనేది పే చేశాడు. సో మళ్ళీ తర్వాత రిమైనింగ్ పే చేసి రిమైనింగ్ సరుకు అనేది అంటే స్టాక్ కానీ గూడ్స్ కానీ మన ఆర్గనైజేషన్ నుంచి తీసుకొని వెళ్తాడు. దీనే మనం కస్టమర్ డౌన్ పేమెంట్ అంటారు. సో అది మన బిజినెస్కి ఏమవుతుందంటే ముందుగా ఇస్తున్నారు కాబట్టి అది మన బిజినెస్కి లయబిలిటీ అవుతుంది మన ఆర్గనైజేషన్కి. ఎందుకంటే ఫ్యూచర్లో మళ్ళీ ఆ స్టాక్ అనేది అతనికి మనం ఇవ్వాలి కాబట్టి. సో క్లియరా? సో దీన్నే మనం కస్టమర్ డౌన్ పేమెంట్ అంటారు. దీని యొక్క కన్ఫర్మేషన్ అండ్ డెఫినేషన్ కూడా ఆల్సో. ఓకే డన్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూద్దాం. చూడండి, కాన్ఫిగరేషన్ స్టెప్స్ చూద్దాం. ఇక్కడ ఆల్టర్నేటివ్ రీకన్సిలియేషన్ జిఎల్ అకౌంట్. సో FS00లోకి వెళ్ళి మనము ఒక రీకన్సిలియేషన్ జిఎల్ని క్రియేషన్ చేసుకోవాలి. అడ్వాన్స్ ఫ్రమ్ కస్టమర్స్ అని ఒక జిఎల్ని మనం క్రియేషన్ చేసుకోవాలి.
అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి, కరెంట్ లయబిలిటీ కింద మనం తీసుకోవాల్సి వస్తుంది. ఓకేనా. సో తర్వాత ఏం చేస్తాము అంటే లింక్ ఆల్టర్నేటివ్ అండ్ స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్. సో ఓబిఎక్స్ఆర్ టీ కోడ్ ఓబిఎక్స్ఆర్లోకి వెళ్ళి మనం లింక్ చేయాలి స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్కి. ఓబిఎక్స్ఆర్లోకి వెళ్ళి మనము కంపల్సరీగా లింక్ చేయాలి. ఓకేనా. సో మేజర్గా చెప్పాలంటే కస్టమర్ డౌన్ పేమెంట్ అంటే మనకి స్పెషల్ జిఎల్ లైక్ స్పెషల్ జిఎల్ కన్ఫర్మేషన్ అని చెప్పుకుంటాం. సో అది వెండర్ డౌన్ పేమెంట్ అయినా కస్టమర్ డౌన్ పేమెంట్ అయినా స్పెషల్ జిఎల్స్ అనేది మ్యాండేటరీగా దీంట్లో మనం క్రియేషన్ చేసుకోవాలి. ఓకే. సో ఎక్కువగా దీన్ని స్పెషల్ జిఎల్తో దీన్ని అట్రాక్టివ్ లింక్ చేస్తారు, ఎందుకంటే మేజర్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది స్పెషల్ జిఎల్ అనేది. ఓకేనా. సో ఓబిఎక్స్ఆర్లోకి వెళ్ళి మనం లింక్ చేయాలి స్టాండర్డ్ రీకన్సిలేషన్ అకౌంట్కి. ఓకే. సో డన్. తర్వాత పోస్ట్ అడ్వాన్సెస్ అండ్ రిసిప్ట్ F-29లోకి వెళ్ళి, అంటే ఇంకా మన ఆర్గనైజేషను కస్టమర్కి ఎలాంటి ఇన్వాయిస్ అనేది రైజ్ చేయలేదు, జస్ట్ నోటి మాట నోటెడ్ ఐటమ్స్ అంటారు. కస్టమరు మన ఆర్గనైజేషన్ ఇద్దరు కూడా జస్ట్ మాట్లాడుకున్నారు. సో ఇంత స్టాకు మన ఆర్గనైజేషన్స్ నుంచి కస్టమర్కి సేల్ చేస్తున్నట్లుగా మాట్లాడుకున్నారు అంతే. సో అందుకోసం ఏం చేశారంటే అతను అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ అడ్వాన్స్ అనే అమౌంట్ని మనం ఎక్కడ అడ్వాన్స్గా ఎంటర్ చేసుకోవాలి SAP FICO అంటే F-29లోకి వెళ్ళి ఆ అడ్వాన్స్ అమౌంట్ ఎంతైతే ఇచ్చారో కస్టమర్ మన బిజినెస్కి దానిని టీ కోడ్ F-29లోకి వెళ్ళి పోస్ట్ చేసుకోవాలి అడ్వాన్స్ రిసిప్ట్ లెక్కన. ఓకే. అలా అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకి మనము మెయిన్ ఇన్వాయిస్ని రైజ్ చేస్తాం. కస్టమర్ మెయిన్ ఇన్వాయిస్ని మనము కస్టమర్కి రైజ్ చేస్తాం. ఎక్కడ FB-70లో లేదా F-22లో మనం 2 lakhsకి రైజ్ చేస్తాం ఇన్వాయిస్ని. ఆల్రెడీ కస్టమర్ 1 lakh మనకి అడ్వాన్స్గా ఇచ్చాడు, తర్వాత మనం ఏం చేస్తామంటే 2 lakhsకి బిల్లుని రైజ్ చేస్తాం. ఓకే. సో అది FB-70 లేదా టీ కోడ్ F-22 అని చెప్పుకుంటాం. ఓకే. తర్వాత ఏంటి, ట్రాన్స్ఫర్ పోస్టింగ్. దీని యొక్క టీ కోడ్ వచ్చేసి మనకి F-39. సో మనకు ఆల్రెడీ అడ్వాన్స్ 1 lakh ఇచ్చారు కదా. సో ఆ 1 lakh ఏంటి, ఆల్రెడీ మనం 2 lakhs ఇన్వాయిస్ని కూడా రైజ్ చేసాం. సో దాన్ని ఏం చేస్తామంటే ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేస్తాం, ఆ 1 lakhని క్లియర్ చేస్తాం. ఓకేనా. అక్కడ ట్రాన్స్ఫర్ పోస్టింగ్లో ఆల్రెడీ 2 lakhsలో 1 lakh ఇచ్చేసారు. సో 1 lakhని కన్ఫర్మేషన్ చేసేసుకోండి, ఇంకా రిమైనింగ్ 1 lakh మనకి అతనికి మన సరుకు అనేది పంపించాల్సి వస్తుంది అనేది మనం ట్రాన్స్ఫర్ పోస్టింగ్ చేసుకుంటాం. సో తర్వాత క్లియర్ నార్మల్ ఐటమ్ F-29. సో ఇక్కడ ఏదైతే అమౌంట్ ఉంటుందో రిమైనింగ్ 1 lakh ఏదైతే ఉంటుందో దాన్ని మనం F-28లోకి వెళ్ళి క్లియర్ చేసేసుకుంటాం పూర్తిగా. ఓకేనా. ఏదైతే పెండింగ్ ఉంటుందో రిమైనింగ్ 1 lakh అనేది 1 lakh ఆల్రెడీ ఇచ్చేస్తుంటాం, ట్రాన్స్ఫర్ పోస్టింగ్ దాకా చేసేస్తాం. తర్వాత రిమైనింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేసేస్తాం F-28లో. సో దీన్నే మనం కస్టమర్ డౌన్ పేమెంట్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అని చెప్పుకుంటాం అండ్ రిలేటెడ్ మీనింగ్ కూడా డిస్కస్ చేసుకుంటాం. ఓకే. సో డన్, క్లియర్. తర్వాత ఇది మన యొక్క వెబ్సైట్స్ అండి, నా ఛానల్ యొక్క వెబ్సైట్స్. ఫేస్బుక్ పేజ్ కావచ్చు, యూట్యూబ్ లింక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ఐడి కావచ్చు, ట్విట్టర్ అకౌంట్ కావచ్చు. దీంట్లో మీరు ఏ డౌట్స్ ఉన్నా ఫాలో అవ్వండి, టైం ఉన్నా కూడా మీతో మీరు కంపల్సరీగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోని మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మంచి నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకుంటారు. ఓకేనా. సో డన్. సో అదేవిధంగా ఈ వీడియోకి మినిమం నేను ఒక 50 likes అనేది మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ కంటెంట్ మంచిగా మీకు అర్థమైందని పిలిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మీ యొక్క వాల్యుబుల్ లైక్స్ కానీ కామెంట్స్ కూడా నాకు చాలా అవసరం అవుతాయి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీ లోకేష్.